మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనను కాసేపటి క్రితమే ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారు. ఇప్పటికే 36 గంటలుగా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం సరిగా లేదని ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి నుంచి కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది అన్న విషయంపై ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ కాకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ముద్రగడ తనయుణ్ణి ఫోన్లో పరామర్శించారు. వెంటనే హైదరాబాద్ కు తరలించారు. తాను అన్ని చూసుకుంటానని జగన్ ముద్రగడ కుమారుడితో చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీయా. ఏదైతే కాపుద్యమ నేత వైసీపీ సీనియర్ లీడర్ ముద్రగడ పద్మనాభం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన మెడికవర్ హాస్పిటల్ నుంచి నేరుగా కిర్లంపూడి అయితే చేరుకున్నారు. కిర్లంపూడిలో దాదాపు ఒక గంట సేపుగా కూడా ఆయన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మాజీ ఎంపీ వంగ గీతతో పాటు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వీరంతా కూడా జనసేన నాయకులంతా కూడా ముద్రగడను పరామర్శించారు. అయితే ప్రస్తుతానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నా పరిస్థితి బాగానే ఉందని కూడా వాళ్ళందరికీ కూడా కార్యకర్తలతో పాటు నేతలకు కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని చెప్పారో దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ముందైతే కుటుంబ సభ్యులతో పాటు ముద్రగడ కూడా ఓకే అన్నారు. అయితే ఈ రోజు మళ్ళీ మార్నింగ్ నా ఆరోగ్యం బాగానే ఉంది కదా, నేను బై రోడ్డు అంబులెన్స్ లో వెళ్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించారు. 11:30 ప్రాంతంలో అయితే ఆయన స్వస్థలం కిర్లంపూడి నుంచి బై రోడ్డు హైదరాబాద్ కి అయితే బయలుదేరారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే హైటెక్ సిటీలో ఏదైతే ఉందో యశోద హాస్పిటల్, అంటే గతంలో నెల రోజుల క్రితం చూసుకున్నట్లయితే ముద్రగడకి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన అదే బ్రాంచ్ లో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఆయన సెట్ అయిన తర్వాత కాకినాడ వచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చురుగ్గా చేశారు. మళ్ళీ అదే సమస్య రిపీట్ కావడంతో కాకినాడలోనే గత 3 రోజులుగా యూరిన్ ఇన్ఫెక్షన్, అంటే కిడ్నీలకు సంబంధించి కూడా ఆయనకి ఇబ్బంది ఉండడంతో డయాలసిస్ కూడా చేశారు. అయితే ఇప్పుడు నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన చికిత్స కోసం అయితే కుటుంబ సభ్యుల అంగీకారంతో వీళ్ళంతా కూడా ఈ రోజు, అంటే ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరితో సహా అంబులెన్స్ లో ఒక డాక్టర్ ను కూడా తీసుకొని వెళ్ళినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. అంటే మార్గం మధ్యలో ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ ఉండాలి కాబట్టి అంబులెన్స్ లో ఒక డాక్టర్ తో పాటు ఒక అసిస్టెంట్ తో పాటు ముద్రగడ తనయుడు ఎవరైతే ఉన్నారో గిరి కూడా వెళ్లారు. అయితే రాత్రికి అయితే యశోదకి అయితే చేరుకుంటారు. యశోదలో దాదాపు 10 రోజుల పాటు ఏదైతే యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు, డయాలసిస్ సంబంధించి కూడా ఆయనకి ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులతో చెప్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారని సమాచారం అయితే ఉంది. పైగా మనం చూసుకున్నట్లయితే ముద్రగడికి యూరిన్ ఇన్ఫెక్షన్ తోనే పాటు షుగర్ లెవెల్స్ తగ్గిపోవడము, అలాగే ఆయనకి లో బీపీ కూడా ఉండడంతో పాటు ఆయనకి ఎప్పటి నుంచో కూడా క్యాన్సర్ కూడా ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆయన కుమార్తె క్రాంతి కూడా చాలా సార్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్యాన్సర్ కి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు. ముందు ఏదైతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో ఆయన ఏదైతే దేనికోసం అయితే సఫర్ అవుతున్నారో దాని మీద ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే నడుస్తున్న సమాచారం అయితే ఉంది. థ్యాంక్ యూ నందిని.